ఇక్కడ జరుగుతుంది. కంటికి కనిపించింది ఏదో నన్ను చంపాలనుకుంటుంది. ఈ మిస్టరీకి సమాధానం ఈ డైరీలోనే ఉంది. ఈ రుద్రవర గ్రామ ప్రజలు అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉండేవారు. అప్పుడే అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతను ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నాడు. 3 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా జపం చేస్తూనే ఉన్నాడు. 4వ రోజు కళ్ళు తెరిచాడు. ఊరి జనం మొత్తం భయంతో అతని చుట్టూ చేరారు. మట్టి దేహం అహంకారంతో విర్రవీగితే ప్రకృతి ప్రకోపిస్తుంది. ఈ భూమి మీద మీరు చేసిన పాపం పండింది. వచ్చే అమావాస్య రోజు ఈ ఊరు మొత్తం ఎత్తుతో తుడుస్తుంది. ప్రాణం లేని ప్రాణం పోసుకుంటాయి. మిమ్మల్ని మర్చివాడిస్తుంది. ప్రాణం లేని ప్రాణం పోసుకోవడం ఏంటి? గ్రామస్తులు చేసిన పాపం ఏంటి? నువ్వు కూడా బలి కాబోతున్నావు.